స్వీటీని కనింది నేనే, కానీ దాని తల్లి మాత్రం ఝాన్సీ మేడము. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? అవును మేడము, ఝాన్సీ మేడమే స్వీటీ తల్లి. నా మొగుడు నా బిడ్డని చెత్త కుప్ప కాడ హిడిచేసినప్పుడే దాని ప్రాణం పోవాల్సింది, కానీ అప్పుడు ఝాన్సీ మేడము తొలిసారి నా బిడ్డనెత్తుకొని ప్రాణం పోసింది. అందుకే ఝాన్సీ మేడమే దాని అసలు తల్లి. తర్వాత వాళ్ళ అక్క బావలతో దత్తత తీసుకునేలా చేసి నా బిడ్డకి వాళ్ళని అమ్మ నాన్నల్ని చేసింది. గప్పుడు మళ్ళీ ఇంకో తాప తల్లి అయ్యిండ్రు. మళ్ళీ బిడ్డకి ఒంట్లో బాగలేనప్పుడు సాధకున్న అమ్మ నాన్న లేకపోయినా తను ఒంటరిగా బిడ్డ పానం కాపాడడానికి ఎంత మందితో ఎదురేదిందో అందరికీ తెలిసిందేగా. చివరికి బిడ్డని కాపాడిండు. బిడ్డ కన్న తల్లంటే తను, నేను కాదు. బిడ్డ నాకొద్దు, ఝాన్సీ మేడం కాడే ఉండాలా. గదే గదే న్యాయం. లేదు శ్రీవల్లి, స్వీటీని నువ్వే తీసుకెళ్ళాలి. అది కోర్టు ఆర్డర్. అంతేకాకుండా నీ ప్రాణాలు లెక్క చేయకుండా నీ బిడ్డని కాపాడుకున్నావు కదా. కాపాడుకున్నా కాదనట్లే. నేను కాకపోయినా ఆకాశం నుంచి అమ్మని దించేది సరే బిడ్డకి వైద్యం చేయించేటోళ్ళు ఝాన్సీ మేడము. ఝాన్సీ మేడం ప్రేమ ముందు నా పేగు బంధం చాలా చిన్నది మేడం. అందుకే చెప్తున్నా, స్వీటీ నాకొద్దు. తనెప్పటికీ ఝాన్సీ మేడం బిడ్డే. తల్లి బిడ్డల్ని వేరు చేసే పాపం నాకొద్దు మేడము. అది కాదు శ్రీవల్లి, కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు నువ్వు వద్దంటే ఎలా? గదంతా నాకు తెలియదు మేడం. గీ ముచ్చట ఏ పోలీస్ స్టేషన్ లో ఏ కోర్టులో చెప్పమన్నా చెప్తా. పడకు, నేను నిన్ను తోలుకపోను. నువ్వు నీ అమ్మ కాడి ఉండు. నాది మట్టి బతుకు, మురికి బతుకు. నా కాడొద్దు. కానీ నువ్వు నన్ను తాప నోరా అమ్మ అని పిలిస్తే వినాలనుంది బిడ్డ.
ఒకే ఒక్కసారి అమ్మా అనమ్మా. ఇక ఈ నుంచి దూరంగా వెళ్ళిపోతా. మళ్ళీ నీ కంటికి కనిపించదు. అనుకున్నాగనుకి కుమిలిపోతున్నా నేను చేసిన నా తల్లి కదూ, మహాలక్ష్మి కదూ, అమ్మా అనమ్మా. కథ విని ఈ కడలి నవ్వింది. మేడము, నా బిడ్డ మీ మాట ఏంటది? దాన్ని నేను 9 మాసాలు మోసి కన్ననే గాని గీరినం దాకా దాని నోటంట అమ్మా అనే పిలుపుకి నోచుకోలే. ఓ తప్ప అమ్మా అనమని బిడ్డకి చెప్పుండ్రి మేడము. గది జీవితాంతం యాదుంచుకుంటా. ఒక్కసారి అమ్మాని పిలువు. పిలువు స్వీటీ. అమ్మా కడలిలో తుని నేను చూస్తున్నా. కడుపులో నేను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా. జరగని జరగదు ఇంకో తాపానమ్మా. అమ్మా నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతూ. చాలు బిడ్డ, నిన్ను కన్నందుకు ఈ మాటతో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. నువ్వు నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బిడ్డ. వీళ్ళందరూ నిన్ను రాణి లెక్క చూసుకుంటుండ్రు. ఇప్పుడు కూడా గట్లనే చూసుకుంటారు. నువ్వు నువ్వు ఏడు బిడ్డవే, ఏంటి బిడ్డవే, ఏండే ఉండు బిడ్డ, ఏండే ఉండు. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు.